మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. స్నేహితులారా, ఈ దినం ఒక ప్రత్యేకమైన లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. అనగదొక్కువారు దేశంలో లేకుండా నశించిరి. అనగదొక్కటం, బలాత్కారం చేయటం నేడు దేశంలో పలు చోట్ల పలు ప్రాంతాల్లో విస్తారంగా మనకు కనబడుతుంది. మానవుడు తన తోటి మనిషితో అహంకారంగా, బలాత్కారంగా ప్రవర్తించడం నేడు మనం గమనిస్తూ ఉంటాం. అయితే స్నేహితులారా, అహంకారం వలన, గర్వం వలన, బలాత్కారం వలన తోటి మనిషితో ఒక మనిషి సరైనటువంటి సంబంధం, సరైనటువంటి సహవాసం, సరైనటువంటి అనుబంధం లేకుండా జీవిస్తున్నారు. కుటుంబంలో కూడా ఇవే పరిస్థితులు మనకు కనబడటం చూస్తుంటాం. వ్యాపారం చేసే చోట, ఉద్యోగం చేసే చోట, ప్రతి చోట కూడా మనకి ఇవి చాలా కనపడుతూనే ఉంటాయి. చాలా నిత్యం మనకి ఎదురవుతూనే ఉంటాయి. అయితే గర్వంతో ఉండేవారు, అహంకారంతో ఉండేవారు, క్రోధం కలిగి ఉన్నటువంటి వారు తోటి మనుషులకు నష్టాన్ని కలిగజేసేవారుగా ఉంటారు. తోటి మనుషులతో మరి హాని కలిగించేవారుగా, కీడు కలిగించేవారుగా ఉంటారు. అయితే స్నేహితులారా, ఈ మానవ లోకంలో, ఈ లోకంలో మనిషిగా నేడు జీవించలేకపోతున్నాడు. మనిషిని ప్రేమించలేకపోతున్నాడు. మనిషిని, తన కుటుంబీకుల్ని కూడా ప్రేమించలేని స్థితిలో నేడు మానవుడు తన జీవితాన్ని జీవిస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు శ్రేష్టమైనటువంటి జ్ఞానంతో నిండినవాడు. ఆయన ఈ లోక సంబంధి కాదు, ఆయన పరలోక సంబంధి. ఆయన యొద్ద గర్వము లేదు, ఆయనలో అహంకారం లేదు, ఆయనలో క్రోధం లేదు, ఆయనలో బలాత్కారం లేదు. ఆయన ప్రేమస్వరూపి అయినటువంటి దేవుడు. అయితే ప్రియమైన వాళ్ళారా, ఈ గర్వంతోనూ, అహంకారంతోనూ, క్రోధంతోనూ, రౌద్రంతోనూ నిండినటువంటి మనిషిని ఆయన ప్రేమించి తన వలె మార్చుటకు, తన వలె ఉండుటకు సహాయం చేయును. అంటే ప్రేమతో తన యొక్క హృదయాన్ని, మనిషి యొక్క హృదయాన్ని నింపగలడు. అయితే నేడు యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే అంగీకరిస్తారో, నిజముగా యేసుక్రీస్తు ప్రభు రక్షకుడని ఎవరైతే నమ్ముతారో వారికి ఆయన పాప క్షమాపణ ఇచ్చును. అనగా వారిలో ఉన్నటువంటి గర్వమును, వారిలో ఉన్నటువంటి అసూయను, వారిలో ఉన్నటువంటి క్రోధమును, ఇతరులను ప్రేమించలేనటువంటి గుణమును, స్వభావమును సంపూర్ణంగా యేసు ప్రభు తొలగించగలడు, తీసివేయగలడు. అయితే స్నేహితులారా, యేసు ప్రభువును నేడే అంగీకరించాలని, యేసు ప్రభువుని నేడే రక్షకునిగా స్వీకరించాలని మీ సహోదరుడిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. చాలామంది యేసుని అంగీకరించామని చెప్పుకుంటూ, యేసుని దేవుడిగా కలిగి ఉన్నామని చెప్పుకుంటూ యేసు వలె జీవించలేని వారుగా ఉంటారు. అయితే వారు కూడా యేసు యొక్క ఘనమైన నామానికి అవమానం కలిగించేవారుగా ఉన్నారు. అయితే నా ప్రియమైన స్నేహితులారా, ఇంకను ఈ లోకంలో గర్విష్ఠులుగా జీవించకండి. ఎందుకంటే ఈ లోకము, దాని ఆశ గతించిపోతున్నది. ఈ లోకము యొక్క అంతము సమీపించుచున్నది. ఈ లోకానికి మరలా యేసు ప్రభు రానై ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు ఒక ఉన్నతమైనటువంటి, శ్రేష్టమైనటువంటి రాజ్యాన్ని నిర్మిస్తూ ఉన్నాడు. ఆ రాజ్యానికి తన కుమారులను, తన బిడ్డలను, తన యందు విశ్వాసం ఉంచిన వారిని అర్హులుగా, పాత్రులుగా ఎంచుతున్నాడు. వారిని ఏర్పాటు చేసుకుంటున్నాడు తన రాజ్యం నిమిత్తం. అయితే తన రాజ్యంలో, యేసు యొక్క రాజ్యంలో, పరలోక రాజ్యంలో గర్వమునకును, అహంకారమునకును, అసూయకును, అపవిత్రతకు ఏమాత్రము స్తోటు ఉండదు. అక్కడ ప్రేమ, సమాధానం, శాంతి, నిత్య సంతోషం మాత్రమే ఉంటాయి. అయితే గర్వముతో నిండిన వారు, గర్వమును విడిచిపెట్టినటువంటి వారు, గర్వము వలన, అహంకారం వలన మరి ఉండినటువంటి వారు నిత్య నాశనంకి, దేవుడు నిర్మించినటువంటి నరకములో వారు ఉంటారు. అనగా పాతాళంలో వారు పడదయబడతారు. మీరు చూడండి, సాతాను కూడా పరలోకం నుండి త్రోయబడింది. కారణం, సాతాను గర్వంతో నిండి దేవుని కంటే ఎక్కువగా ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశించి గర్విష్ఠి అయి సాతాను పరలోకంలోకి నుండి తోసివేయబడి పాతాళం యొక్క ఒక మూలలో పడవేయబడింది. పాతాళంలో నేడు
గర్వంతో నిండినవారు, అహంకారంతో నిండినవారు, ఇతరులను అణగదొక్కాలని ప్రయత్నించేవారు, వీళ్ళందరూ కూడా నిత్య నరకంలో పాత్రంలో ఉంటారు. కాబట్టి ఆ బలాత్కారంతో నిన్నటువంటి నరకంలోనికి నిన్ను నన్ను ప్రవేశింపనీయకుండా నిత్య సంతోషంలో ఉండడానికి, నిత్య జీవముని అనుగ్రహించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి స్నేహితులారా, ఇంకా నువ్వు గర్విష్ఠులుగా అహంకారులుగా ఉండక నేడే దాన్ని విడిచిపెట్టి క్రీస్తు వలె క్రీస్తుతో నడిచి ఉండాలని ప్రభు ప్రేమతో మనవి చేస్తున్నాను. మనం గర్వాన్ని, అహంకారాన్ని, అసూయను విడిచిపెడితే క్రీస్తు మనలో ఉంటాడు, మనతో ఉంటాడు, మనతో ఉండి మనల్ని నడిపిస్తాడు. మనం క్రీస్తు రాజ్యంలో యుగయుగాలు ఉంటాం. అట్టి కృప పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించి నడిపించునుగాక. థ్యాంక్ యూ. మీ సహోదరుడు రాజు.